హే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటని చూస్తున్నారా? నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతానో చూపిస్తాను. అదే ఈరోజు టాపిక్. ఓకే, ముందు అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటా, తర్వాత కలపూర రాసుకుంటా. అది అలోవెరాతో తయారవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి అదే రాసేవాళ్ళు. పింపుల్స్ వచ్చినా, దురదలు వచ్చినా, ఏం వచ్చినా అదే రాసేవాళ్ళు. మా తమ్ముడికి అలాంటిది డర్మాడ్యూ. తర్వాత బాడీ లోషన్ నాకు నివ్యా. మా అందరికి ఫ్యామిలీ మొత్తంకి నివ్యా. నెక్స్ట్ ఏంటంటే నేను పౌడర్ రాసుకుంటా. అందరూ రాసుకున్నట్టే మా పౌడర్ పాండ్స్ పౌడర్ అందరు రాసుకున్నట్టే పింక్ లిలీస్తో తయారైందని కొత్తగా ఇది తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే నేను పౌడర్ రాసుకున్నాక ఒక కాజల్ పెట్టుకుంటా. ఇలా డిమార్ట్లో తీసుకోను. నేను డిమార్ట్లో తీసుకుంటే ఒకసారి తీసుకున్నా, ఐస్ రెడ్గా అయిపోయి పింపుల్ వచ్చింది. అందుకనే మేము ఫ్యాన్సీ స్టోర్లో ఇలాంటి కాజల్ తీసుకున్నాం. ఇది బాగా పనిచేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ తర్వాత నేను లిప్ బామ్ అయితే రాసుకుంటా. దీని ముందు హిమాలయ లిప్ బామ్ అయితే రాసుకుంటా. ఇది మామా అర్త్ లిప్ బామ్ అన్నమాట. మామా అర్త్ లిప్ బామ్ ముందు రాసేసుకున్నాను ఆల్రెడీ. ఓకే, సో రాసేసుకున్న తర్వాత నేను బొట్టులు అయితే నార్మల్గా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తాం, దానికి వెళ్తాం అలా. ఇలాంటివైనా లేకపోతే ఇలాంటివైనా మా మమ్మీకి ఎక్కువగా ఇదే ఇష్టము, నాకు ఇది ఇష్టం. మమ్మీకి పెట్టాలన్నా నేను ఇదే పెడతా. నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ డైలీ వేరే ఉంచుకుంటా. ఇయర్ రింగ్స్ మారుతుందా అని అనుకోకండి. నా డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇది నా డ్రెస్ అండ్ నా హెయిర్ స్టైల్ చూపిస్తాను. ఇలాంటి హెయిర్ స్టైల్స్ అయితే మా మమ్మీనే వేస్తుంది. నేను కటింగ్ చేయించుకున్నా. ఇలాంటిది బేబీ కటింగ్ లాంటిది ఇక్కడ ఇలా వేస్తుంది. సో ఇది మాట. లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మంచి కామెంట్ నాకు చేయండి. బాయ్.